తల ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరు కనుక స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవ, నీ గణనామానికి నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీరు మాట్లాడే దేవుడు, మాట చెప్పని వాడవు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎప్పటిలాగా తండ్రి మీరు దిగివచ్చి మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థించాం. వినగల చెవి, గ్రహించగల మనస్సు నాయన మీరే తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించి మీ నామంతటిని మీరు మహిమపరుచుకోమని ప్రార్థన చేశాం. ఈ వాక్యంలో నుంచి వాడిగల ఖడ్గమే ప్రాణాత్మ కీళ్ళము విభజిస్తూ నీ గొప్ప కార్యం చేసి సమస్త మహిమ నీకు చేస్తూ ప్రతి బిడ్డ మీద రక్త ప్రోక్షణ వచ్చి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొంది ఎంతైనా నమ్మదగిన దేవ సంపూర్తిగా తన ఇచ్చేదాకా చెప్తాం. తండ్రి నేరుగా స్వస్థపక్కన బడుగుతూ మాట్లాడి బలపరచు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా ఉంటున్న వ్యక్తులు అనేక మంది నిజంగా శ్రమ అంటుండగానే భయపడడం ప్రారంభిస్తూ ఉంటారు. అయ్యో శ్రమనా అని భయపడుతూ ఉంటారు. వాళ్ళ కృంగిపోవడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళ. అయితే అనేక సార్లు నిజంగా మరి ఏ తప్పు చేయనప్పుడు కూడా శ్రమ అనుభవిస్తే ఏ రీతిగా ఉంటుందంట, ఆ శ్రమ కూడా మేలుగా మారడం ప్రారంభమవుతుందంట ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. అంటే శ్రమలు అనేక సార్లు మనకి ఇష్టం ఉండవు. శ్రమ అనేది మన జీవితంలో రావడానికి మనం ఇష్టపడడం ప్రేమ వాళ్ళ. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏ రీతిగా ఉంటుందో ఒకవేళ మనం చూస్తే మరి కీర్తనలు 119వ కీర్తన 71వ వచనాన్ని చదువుకుంటాం. 119వ కీర్తన 71వ వచనాన్ని చదువుదాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నిజంగా శ్రమ అంతగా మేలు చేస్తుందా? నిజంగా ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఈ మాట రాయబడి ఉంది ప్రేమ. ఎవరో కొంతమంది వ్యక్తులు చెప్పిన మాట కాదు, లేకపోతే కొంతమంది జీవితంలో కలిగిన అనుభవం కాదు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఏ రీతిగా ఉంటాయి అంటే అవి కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుడు పలికిన మాట. అది ఎప్పటికీ కూడా శ్రేష్టమైనదిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటుంది ప్రేమ వాళ్ళు. అంటే దేవుడు సమస్త భవిష్యత్తును ఎరిగినవాడు. ఒకవేళ ఆ కాలంలో ఉన్న వ్యక్తుల జీవితాల్లో శ్రమ ముందు ఉంటున్న మేలేది అయితే అది ఆ కాలానికి సంబంధించినది అవుతుంది ప్రేమిన వాళ్ళ. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఈ మాటను రాయించి ఉంచాడు అంటే ఈ మాట ప్రతి జనరేషన్కు కూడా ప్రేమిన వాళ్ళ ఇది మేలుకరంగా ఉండడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకే నిజంగా నాకు అనిపిస్తుంది, దేవుని మాటలు చదువుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం నిజంగా ఏ రీతిగా ఉంటుంది అంటే వెలిగించబడేదిగా, నిజంగా ఇంకా చెప్పాలి అంటే మనల్ని మరింతగా ఆత్మీయ జీవితాలకి ముందుకు తీసుకువెళ్ళేదిగా ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమ వల్ల. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ పొందడం వల్ల నాకు మేలే జరిగింది, కీడు జరగలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవజనుని ప్రేరేపించగా ఆ కీర్తన రాసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. హల్లెలూయా. నిజంగా దేవుని నమ్ముకొని దేవునిలో కొనసాగుతూ ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో శ్రమ మేలవుతుందా? నిజంగా ప్రేమ వల్ల శ్రమ అనేది మేలవుతుందా అంటే 100% మేలవుతుంది అని చెప్పవచ్చు. ఒకవేళ మేలవుతుంది అంటే ఒకవేళ ఆశీర్వాదమే అయి ఉండవచ్చు. మేలు అంటే ఖచ్చితంగా ఆశీర్వాదమే ప్రేమ. అయితే ఈరోజు దేవుడు మరొక కోణంలో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారి జీవితాలలో శ్రమ ఎంతటి మేలు చేస్తుంది, ఎటువంటి ఉన్నతమైన అనుభవాలను, హల్లెలూయా, ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఏంది అంటే ఉన్నతమైన అనుభవాలను స్వతంత్రించుకోనాలి అన్నా కూడా ఏ రీతిగా ఉంటుందంట, శ్రమ మేలవుతుంది అంట ప్రేమ వల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూద్దాం అటువంటి బలమైన మరి శ్రమ ఏ రీతిగా ఆత్మీయ జీవితాలకు మేలవుతుందో ఒక్కొక్క అంశాన్ని
మనం ఈ దినం చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వలరా. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమిన వారు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, ఇక్కడ రాయబడిన మాట సమూయేలు ప్రవక్త మరి దావీదు ఊరికి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇంకా బాగా చెప్పాలంటే యెషయా ఇంటికి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మీరు శుద్ధిపరచుకోనండి అని చెప్పి, అరే ఇంట్లో అంత గొప్ప ప్రవక్త వస్తే చేస్తూ మరి ఉంటుండగా బైబిల్లో రాయబడి ఉంటుంది. అంత పెద్ద అకేషన్లో నిజంగా ప్రేమ వల్ల నాకు అనిపిస్తుంది దావీదును సమూయేలు జ్ఞాపకం చేసుకున్నంత వరకు. ఒకవేళ మాట మార్చి చెప్పాలి అంటే దేవుడు ఎందుకంటే సమూయేలుకు తెలియదు కాబట్టి దేవుడు ఆ ఏడుగురిని మరి వద్దన్నాడు కాబట్టి సమూయేలు అనుకున్నాడు, అదేంటి ప్రభువా, ఎగురహంలో ఉన్న వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకిస్తానన్నావు, ఇప్పుడు 7 మందిని అతను తీసుకొని వచ్చాడు, ఇప్పుడు 7 మందిని నువ్వు రిజెక్ట్ చేసావు అంటే ఇంకా ఎవరో ఉన్నారు, అంతే కదా ప్రేమ వల్లరా. కాబట్టి సమూయేలు అడిగాడు, నీ కుమారులంతా ఇక్కడే ఉన్నారా అంటే యెషయా అంటాడు, ఇంకా ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడున్నాడంట, గొర్రెలు కాయిస్తున్నాడు అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. నిజంగా పని చేయడం తప్ప అంటే తప్పు కాదు అని చెప్పవచ్చు ప్రేమ వల్ల. సాధారణంగా ఎవరైనా ప్రేమ వల్ల ఏ కుటుంబంలో అయినా చిన్న కుమారుని చాలా గారాబంగా పెంచడం ప్రారంభిస్తాం. ఎందుకంటే అందరి తర్వాత చిట్ట చివరిగా పుట్టిన వ్యక్తి అని ఆ వ్యక్తిని చాలా మంచిగా పెంచడం ప్రారంభిస్తూ ఉంటారు. ఒకవేళ మ్యారేజెస్లో కూడా చూస్తుంటాం, ఇదే మా కుటుంబంలో చివరి మ్యారేజ్ కాబట్టి నిజంగా ఎంత ఉన్నతంగా చేస్తారు అంటే అంత గ్రాండ్గా చేయడం ప్రారంభిస్తారు. అందుకే మాటలు చెప్తున్నానంటే ఆ వ్యక్తి విషయంలో అంత కన్సర్న్ కలిగి ఉంటారు పేరెంట్స్. అయితే ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, వాడు అరణ్యంలో ఉన్నాడు. అంటే ఏం చూపిస్తూ ఉందంటే 7 మంది లేకపోతే 8 మంది కుమారులు ఉంటే 7 మంది కుమారులు తన తండ్రి దగ్గర ఉన్నారు ప్రేమ వల్ల. తన తండ్రి దగ్గర ఎక్కడ ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉండడం ప్రారంభించారు. అయితే దావీదు ఎక్కడున్నాడంట, అరణ్యంలో ఉన్నాడంట ప్రేమ వల్ల. ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకవేళ సందర్భాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, యాకోబు కుమారులంతా కూడా పోయి గొర్రెలు కాచుండగా యేసేపు మాత్రం తండ్రి ఇంటి దగ్గర ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అంటే చిన్నవాడు కాబట్టి ఈ వ్యక్తి ఏ రీతిగా ఉండాలి, తండ్రి సంరక్షణలో ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు మెచ్యూరిటీ అయి ఉంటారు కాబట్టి చిన్న కుమారుడు ఇంట్లో పెట్టుకోవాలి ప్రేమ వాళ్ళ. అయితే ఇక్కడే చూస్తే ఏ రీతిగా ఉంది, చిన్న కుమారుడేమో అరణ్యంలో ఉన్నాడంట, మిగిలిన వారంతా తండ్రి దగ్గర ఉన్నారంట ప్రేమ వాళ్ళు. ఒకవేళ నాకు అనిపిస్తుంది యెషయా ఏమన్నా దావీదు తండ్రి విధవాడా అంటే లేదు ప్రేమ వాళ్ళ. ఎందుకంటే అప్పటికే వాళ్ళ అన్నలు ముగ్గురు కూడా సౌలు దానిలో పనిచేసేవారిగా ఉండడం ప్రారంభించారు. ఒకవేళ మీకు వాక్య భాగాన్ని కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. అక్కడ రాయబడిన మాట ఒకవేళ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెషయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అబినాదాబు, మూడోవాడు షమ్మా. ఇక్కడ చూస్తే ప్రేమ వలన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ముగ్గురు కుమారులు కూడా ఎక్కడున్నారు, సైనికులుగా పనిచేస్తున్నారంట ప్రేమ. అంటే ఇక ఇన్కమ్ సోర్సెస్ ఏ రీతిగా ఉన్నాయి, కంఫర్టబుల్గానే ఉన్నాయి అని చెప్పవచ్చు ప్రేమ వలన. హల్లెలూయా. అంటే ఆ స్థితిలో ఉన్నా కూడా బైబిల్ రాయబడి ఉంటుంది, దావీదునైతే వాళ్ళ తండ్రి ఎక్కడ ఉంచాడు, అరణ్యంలో ఉంచాడు అంట ప్రేమ వలన. ఎంత భయంకరమైన పరిస్థితి. సాధారణంగా చిన్నపిల్లలు తండ్రి దగ్గర ఉండాలని ఆశపడతారు. చిన్నపిల్లలు ఇంకా పెరగలేదు కాబట్టి ఇంకా కొద్ది కాలము ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. అయితే ఏ రీతిగా లేదు కానీ కనిష్ఠుడైన ఆ వ్యక్తి ఏమో అరణ్యంలో ఉన్నారు, మిగిలిన 7 మంది కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసాం కదా తండ్రి దగ్గర ఉండడం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళరా. అంటే దావీదు ఎదుర్కొంటున్న శ్రమ ఎంత కష్టంగా ఉంటుంది,
ఎంత బాధాకరంగా ఉంది అని అంటే నిజంగా మనం మాటల్లో చెప్పలేనంతగా అని చెప్పవచ్చు ప్రేమ వాళ్ళ. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే వీరేమో కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నారు. అతడేమో అరణ్యంలో ఉన్నాడు. అరణ్యం అనేది ఏ రీతిగా ఉంటది అంటే సమయానికి మంచి ఫుడ్ ఉంటదా? ఉండదు ప్రియమైన వాళ్ళ. లేకపోతే వారు తాగాలనుకున్నప్పుడు నిజంగా ఎప్పుడు పడితే అక్కడ మంచినీళ్ళు ఇమ్మీడియేట్‌గా తెచ్చుకోవడానికి ఉంటదా? కష్టంగా ఉంటది ప్రియమైన వాళ్ళ. ఒకవేళ నీళ్ళ తిత్తిలో పెట్టుకుంటే ఒకవేళ అయిపోయాయనుకోండి, కంపల్సరీగా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో అక్కడ నుంచి అతను ఫిల్ చేసుకొని తనతో పాటు క్యారీ చేసుకుంటూ ఉండాలి ప్రేమైన. అరణ్యంలో ఏమన్నా శ్రేష్టమైన నీళ్ళు దొరుకుతాయా అంటే ఉండకపోవచ్చు ప్రేమైన వాళ్ళ. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏ రీతిగా ఉంటది అరణ్య అనుభవం అంటే కంపల్సరీగా దావీదు గొర్రెలు కాస్తుండు కాబట్టి ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉండడం ప్రారంభిస్తూ ఉంటాయి ప్రేమైన వల్ల. అయితే ఒకవేళ మీరు అనొచ్చు ఏమనంటే యెషయా సమూయేలు కూర్చొని మాట్లాడుతూ ఉండగా దావీదుని పిలిపించారు కదా! కాబట్టి ఒకవేళ అరణ్యము మరీ దగ్గరగా ఉందేమో అన్నట్లుగా కూడా మనం మాట్లాడవచ్చు. ఇంకొక మాట చెప్పాలంటే తర్వాత ఆ వాక్య భాగంలో మనం చూద్దాం. మరి ఎటువంటి అరణ్యంలో దావీదు ఉన్నాడో. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక తలంపు రావచ్చు. వాళ్ళకి యుద్ధం వచ్చు కాబట్టి వాళ్ళు యుద్ధంలోకి వెళ్లారు. ఒకవేళ దావీదు ఒకవేళ ఏమీ చేతగాని వాడు. నాకు ప్రేమ ఉండొచ్చు బ్రదర్. వాళ్ళకి కూడా ప్రేమ ఉంటది. అయినా కూడా దావీదుకి ఏ టాలెంట్స్ లేవు కాబట్టి ఒకవేళ యెషయా ఏం చేశాడు? ఒరేయ్! నువ్వు ఇక్కడ ఉంటే పనికిరావు. పట్టణంలో ఎందుకు తరంగావు. కాబట్టి కనీసం ఈ గొర్రెల మందైనా మేపు అని చెప్పి ఉన్నాడేమో అన్న అనుమానాలు కూడా మనకు అనుభవిస్తూ ఉంటుంది ప్రేమవాళ్ళు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే దావీదు ఉన్న సమస్య శ్రమ ఎంత గొప్పది అని మాత్రమే నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వల్ల. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 18 వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వల్ల. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసేయున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా. సౌలు దగ్గర ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్నారంట. ఏమని అంటే అయ్యా యెషయా కుమారుని మేము ఎరుగుదుము, అతడు బహుశూరుడు, హల్లెలూయా, చమత్కారముగా వాయించగలడు. అంటే మల్టీ టాలెంట్స్ ఉన్నాయి ప్రేమ దావీదులో. హల్లెలూయా. అంటే టాలెంట్స్ లేక వాళ్ళ తండ్రి అతిగా అప్పచెప్పాడు అంటే కాదు ప్రేమ వాళ్ళు. మల్టీ టాలెంట్స్ ఉంటున్నాయని ఎవరు చెప్తున్నారు? సౌలు దగ్గర ఉన్నవారు సౌలుకు ప్రపోజ్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచిద్దాం ప్రేమ వాళ్ళ. నిజంగా ఎవరి టాలెంట్ అయినా మొదటిగా ఎవరికి తెలుస్తుంది అంటే వారి కుటుంబ సభ్యులు. ఒకవేళ నిజంగా నాకు అనిపిస్తుంది చిన్నగా పాట పాడుతున్నా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు, అయ్యా మా కుమార్తె లేకపోతే మా కుమారుడు చక్కగా పాటలు పాడతారు అని చెప్తూ ఉంటారు ప్రేమ. అంటే మొదటిగా వాళ్ళకున్న టాలెంట్ నువ్వు ఒకవేళ అంతో ఇంతో ఉంటే కూడా మెచ్చుకునేది ఎవరు అంటే పేరెంట్సే ప్రేమ వాళ్ళ. మరి ఇక్కడ చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎవరు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు అంటే మామూలు మల్టీ టాలెంట్స్ కాదని చెప్పవచ్చు ప్రేమ. ఎందుకంటే ఒక రాజు దగ్గర చెప్పబడుతున్న మాటలు ప్రేమ వాళ్ళకి ఆర్డినరీ పర్సన్స్ దగ్గర కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ వ్యక్తులను రాజు తంతాడు ప్రేమ వాళ్ళ. ఇటువంటి వ్యక్తులన మీరు నాకు సజెస్ట్ చేసింది అన్నట్లుగా ఉంటారు కదా. కాబట్టి సమస్య అవుతుంది. అంటే ఎంత స్టడీ చేసి ఉండాలి, అంటే ఎంత టాలెంట్ ఉండాలి దావీదుకు దేవుడిచ్చిన కృపలో. మరి ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తిని తీసుకువెళ్ళాలి కుటుంబంలో. ఎక్కడేశారు? అరణ్యంలో నుంచి. అరణ్యంలో ఏముంది లేదు బ్రదర్, దగ్గరగా ఉంటుందేమో అంటే మనం చూడడం ప్రారంభిద్దాం. ఎటువంటి భయంకరమైన అరణ్యమో అది మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదాం. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా. ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల రాయబడిన మాట సింహమును ఎలుగుబంటి రెండు వచ్చాయంట. అంటే దావీదు ఎటువంటి అరణ్యంలో ఉన్నాడు? క్రూర మృగాలు సంచరించే అరణ్యంలో ఉన్నాడు ప్రేమ వాళ్ళు. ఎంత భయంకరమైన సమస్య, ఎంతగా నలిగిపోయింది. టాలెంట్స్ ఉన్నాయి అయినా పక్కన పెట్టేశారు.
టాలెంట్స్ మరి ఆ, చిన్నపిల్లడిగా ఉన్నాడు, అయినా దయ లేకుండా అరణ్యంలో పెట్టారు. అది మామూలు అరణ్యంలో కాదు, ఎలుగుబంటి సింహము కూడా దాడి చేసే అంత భయంకరమైన అరణ్యం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎటువంటి భయంకరమైన శ్రమ గుండా దావీదు వెళ్ళాడు ప్రేమ. ఎటువంటి శ్రమ గుండా దావీదు వెళ్ళడం ప్రారంభించాడు. ఎంత కష్టంగా ఉంటుంది. ఎవరో కాదు, సొంత ఇంటి వారే, సొంత తండ్రే. లేకపోతే ఇంకా ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే రాయబడి ఉంటుంది, తన అన్న అంటాడు, నీ హృదయ గర్వమును నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఎంతటి భయంకరమైన అవమానము, ఎంతటి భయంకరమైన బాధాకరమైన పరిస్థితుల గుండా దావీదు వెళ్ళాడు. నిజంగా అరణ్యంలో ఆ శబ్దాలు వింటున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఒకవేళ పట్టణాలలో ఉన్న వ్యక్తులే సింహం వస్తూ ఉందంటే భయపడితే, ఇక దాని నివాస యోగ్యమైన క్రూరముగాలకు నివాస యోగ్యమైన అరణ్యంలో ఉండడం అంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. అదే మా నాన్న ఎంత కంఫర్ట్గా ఉన్నాడు, ముగ్గురు అన్నలు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు, మరి నాకెందుకు ఈ పరిస్థితి? ఒకవేళ చిన్న కొలువైన ఇప్పించి ఉన్నా, లేకపోతే తండ్రి దగ్గర ఏదైనా పని చేస్తున్నా కంఫర్టబుల్గా ఉండేది కదా. ఇంత భయంకరమైన శ్రమ గుండా దావీదు వెళితే ఏమైంది ఆ శ్రమ? ఇందాక మనం చదువుకున్నాం కదా, శ్రమ నొంది ఉండటం నాకు మేలాయను అన్న కీర్తనకారుని మాట. ఎంత భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్న తన జీవితంలో ఎంతటి మేలైంది ప్రభువా అంటే, ప్రేమిన వలరా నాకు అనిపిస్తుంది ఆ శ్రమ దావీదు జీవితంలో తన విశ్వాస జీవితానికి ఒక బలమైన పునాదిగా మారడం ప్రారంభమైంది ప్రేమిన వలరా. హల్లెలూయా. ఎందుకు బ్రదర్ అరగతిగా చెప్తున్నారంటే, ఆ శ్రమ, ఆ దినాలలో తను పడిన అవమానం లేకపోతే బాధ, ఆ శ్రమ ఏ రీతిగా మారిందైతే అతని ఆత్మీయ జీవితానికి ఒక బలమైన పునాది. నిజంగా రాయబడి ఉంటుంది కదా, ఏదైనా పెద్ద కట్టడం కడితే పైకి బాగా కనపడుతుంది, అందంగా ఉంటుంది, నిజంగా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్ అంతా అరితిగా ఉండడానికి ప్రధాన కారణం ఏది అంటే దానికి ఉన్న బేసే ప్రేరణ వల్ల. ఇంత గొప్ప ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగితే ఆ కన్స్ట్రక్షన్ అంతా నిలబడాలి అంటే, ఆ కన్స్ట్రక్షన్ అంత అందంగా చూసి అందరికీ సంతోషాన్ని, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దాని కింద ఉన్న ఆ బేస్ చాలా స్టాండర్డ్గా ఉండాలి, చాలా స్టాండర్డ్గా ఉండాలి ప్రేమ వల్ల. అది ఏమాత్రం ఇన్బ్యాలెన్స్గా ఉన్నా అంత పైన కట్టడం నిలబడదు ప్రేమ. దావీదు నీ జీవితంలో అంత ఉన్నతమైన అనుభవాలు గుండా వెళ్ళడానికి కారణం ఏది? ఆ బేస్ ఎర్తిగా పడింది. ఒక గొప్ప రాజుగా ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశంలో ఆ ఫ్లాగులో కనబడుతున్న నక్షత్రములాగా నువ్వు ఉండడానికి, ఇంత ఉన్నతంగా లేకపోతే దావీదు కుమారుడా అని పిలిపించుకొని అంత కృప పొందడానికి నీ జీవితంలో ఏది తోడ్పడింది? అయ్యా, నీ విజయ రహస్యానికి, ఇంత ఉన్నతమైన అనుభవాలు ఎదగడానికి ఏది కారణం అంటే, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా. ఎందుకే మాటలు చెప్తున్నానంటే, తాను పడిన అవమానం గుండా తను ఎక్కడ చూశాడు? దేవుని వైపు చూడడం ప్రారంభించు. ఆ గొర్రెల ప్రాంతంలో ఉండగా, ఆ శ్రమ గుండా వెళ్తూ ఉండగా ఏం తెలుసుకున్నాడంటే, సింహము ఎలుగుబంటి తన మీదికి వస్తే కొట్టి చంపివేశాను. ఆ కింద వచ్చిన వాళ్ళు మనకు కనబడుతుంది ప్రేమ, చంపి తిని. కాబట్టి ఏం కలిగింది? దాని ద్వారా ఒక బలమైన విశ్వాసం కలిగింది ప్రేమ. ఆ శ్రమల గుండా ఎప్పుడైతే దావీదు వెళ్ళడం ప్రారంభించాడో ఒక బలమైన అసాధారణమైన విశ్వాసం తన జీవితంలో కలగడం ప్రారంభమైంది ప్రేమ. దాన్ని బట్టి దావీదు జీవితంలో కలిగిన శ్రమ ఆ బేస్తోనే, ఇక గొల్యాతు కనపడినా నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? బైబిల్లో రాయబడి ఉంటుంది, యెహోవాను బట్టి తాను ధైర్యం తెచ్చుకున్నాను. హల్లెలూయా. అంటే ఏది జరిగినా విశ్వాస జీవితంలో పడిపోకుండా ఉండడానికి ఏది కారణమైంది? దావీదు నీ జీవితంలో ఎక్కడ కూడా ఫిలిస్తీన్లు వస్తే
దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు యుద్ధం జరిగినా దావీదు దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. సిగ్లక్ అనుభవంలో సమస్తాన్ని కోల్పోతే దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ప్రేమ వల్ల గొల్యాతు లాంటి పర్వతం నిలబడితే కూడా దావీదు ఎందుకు అంత స్థిరంగా నిలబడంటే అంత బలమైన ఫౌండేషన్ అయ్యా ఎట్లా వేసుకోగలిగా అంటే దేవుడు. మరి దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట. ఆ రోజు నాకు శ్రమ కలిగింది, దానివల్ల నేను నేర్చుకున్నాను నా దేవుడు నాతో ఉన్నాడు అని. నేను తెలుసుకున్నాను నా దేవుడు నాకు తోడై ఉండి సింహ బలం నుంచి, ఎలుగుబంటి బలం నుంచి విడిపించాడు. సో నా దేవుడు నాకు తోడై ఉండగా, అందుకే అంటాడు కదా దావీదు, అయ్యా నీ సీక్రెట్ ఏంటి అని ఒకవేళ అడిగితే మనం అన్నాం కదా, ఆ దేవుడే నాకని అదే మాట చెప్తాడు. కీర్తన 23వ అధ్యాయం రాయబడి ఉంటుంది, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నిజంగా బ్యూటిఫుల్గా దావీదు తన స్టేట్మెంట్లో 23వ కీర్తనలో చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అయ్యా ఎందుకు ఎంత సక్సెస్ఫుల్ అంటే ఆ రోజు తను తెలుసుకున్నాడు ప్రేమైన వారు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి సింహము ఎలుగుబంటి నన్ను ఏమి చేసుకోలేకపోయింది. గాఢాంధకారపు లోయల అనుభవం ఉండగా ఈ అపాయమునకు పోయింది. ఎందుకంటే నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరిస్తుంది ప్రభువా. ఎంత అంటే ఆ శ్రమ, ఆ పడిన బేస్ ప్రేమిన వల్ల ఆ విశ్వాసపులు ఆ బేస్ ఏ రీతిగా ఉంది, గొప్పగా ఎదగడానికి నాకు అనిపిస్తుంది ఆ శ్రమ మేలైంది ప్రేమ. అనేక సార్లు విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో శ్రమను చూసి భయపడుతూ ఉంటాం, శ్రమను చూసి కృంగిపోతూ ఉంటాం. అయితే పాపము చేసి శ్రమ వస్తే తప్పకుండా దాన్ని మనం పాపక్షమాపణ అడిగిన తర్వాత మనం రెక్టిఫై చేసుకోవాలి ప్రేమ రావాలి. అయితే ఏమి లేకుండా కూడా శ్రమ అనుభవిస్తుంటే అది మన మేలు కోసమే. దానిలో ఎన్నో ఆశోధనలు దేవుడు ఉంచి ఉంటాడు ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. ఒక ఆత్మీయ అసాధారణమైన నిజంగా గొప్ప వ్యక్తిగా మీరు అనుకోవచ్చు, దావీదు గొప్ప వ్యక్తిని ఈరోజు పొగడబడుతున్నాడు ప్రేమ వాళ్ళ. అయితే ఆ వ్యక్తి సాధారణముగా ఉన్న వయసులో ఆ శ్రమ అతను గొప్ప వ్యక్తిగా మారడానికి, దావీదు కుమారుడు అని పిలిపించుకునే అంత రేంజ్ ఎదగడానికి కారణం ఏది అంటే ఆ రోజు తాను అనుభవించిన అతి భయంకరమైన సమస్య ప్రేమ. అంత గొప్ప ఆశీర్వాదానికి కారణం ఏమైంది అంటే ఆ శ్రమల గుండా తను వెళ్ళాడు, ఒక బలమైన పునాది పడింది. దాని ద్వారా దావీదు నా హృదయానుసారుడని దేవుడు పిలిచే అంతగా. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన దానికి ఎదగడానికి ఏది కారణమైంది? శ్రమ కారణమైంది. హల్లెలూయా. ఇంకా చూద్దాం ప్రేమల వలన ఏ రీతిగా శ్రమ మేలవుతుంది. అనేకసార్లు మన జీవితంలో శ్రమను బట్టి కృంగిపోతుంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అంత గొప్ప ఎదగడానికి ఆ పడిన బేస్ ఎట్లా పడింది అంటే శ్రమ పొందటం వల్ల. తద్వారా అనేక సంగతులు తెలుసు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, యెహోవా నన్ను చేరదీయను. హల్లెలూయా. ఎన్నో మాటలు చెప్పు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇదంతా చూసిన తర్వాత దావీదు ఇంకా ఎప్పుడు కూడా తను పడిన ఆ బేస్ని బట్టి, ఫౌండేషన్స్ బట్టి ఎక్కడ కూడా పడిపోయిన స్థితికి రావడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాయన, జీవాధిపతిని బంగారు పాదాలకి వందనాలు నాయన. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు బట్టి వందనాలు. అనేక సార్లు నాయన మా జీవితంలో బాధ, దుఃఖం ఎందుకు ఉంటున్నది? మేము యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నాం, యేసుతోనే జీవిస్తున్నాం, యేసుతోనే నడుస్తున్నాం. అయినా కూడా మా జీవితంలో ఎందుకు ఈ శ్రమ అని అనుకుంటూ ఉంటే ఆయా శ్రమ మేలవుతుందని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. అది మామూలు మేలు కాదు నాయన, అసాధారణమైన మేలుగా మీరు చేయబోతున్నారని నమ్మి నీకు వందనాలు. అనేక మంది జీవితాలలో తండ్రి, ఆయా బైబిల్ దినాల్లో కాదు నేటికి కూడా అనేక మంది జీవితాల్లో శ్రమ మేలుగా మార్చిన దేవుని నామం స్తుతించబడును కాక. మరి అదే రీతిగా ఎంతమంది జీవితాల్లో శ్రమలు అనుభవిస్తూ బాధపడుతున్నారు, వారి జీవితాల శ్రమ వారికి మేలుగా మార్చబడును. బలమైన అద్భుతములు, సూచక క్రియలు, మత్కారాలు అయా ప్రకటించబడిన రీతిగా ఎటువంటి అద్భుతాలు అయితే వారి శ్రమలు పొంది అటువంటి నిజముగా ఆశీర్వాదాలు పొందారు, అదే రీతిగా నీ బిడ్డల జీవితాలు కూడా అసాధారణమైన దీవెనలు పొందుకొందురుగాక. తండ్రి నీ గొప్ప కార్యాలు జరిగించు,
అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించి అయ్యా మహిమ ఘనత ప్రభావములు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవ నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. బిడ్డలందరి జీవితంలో శ్రమ మేలు ఆశ్రదం బైబిల్ రాయబడిన మాట కీర్తనగా మేము శ్రమ నొందిన దినముల కొలది ప్రభు సంతోషపరచుమన్నాడు తండ్రి. అంతకంటే ఉన్నతమైన ఆశీర్వాదాలతో మీరు నింపే దేవుడిగా ఉంటుందో బట్టి నీ హృదయం మా తలంపులు వంటివి కాదు నాయన. మీ తలం గొప్ప ఆశీర్వాదాలు నీ బిడ్డల కోసం మీరు ఎత్తిపెట్టి ప్రతి బిడ్డ తండ్రి ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. ప్రతి బిడ్డ వారి అద్భుతాలు పొందుకోవాలి, వారి సూచక క్రియలు పొందుకోవాలి తండ్రి. బలమైన కార్యాలు పొందుకోవడం ప్రారంభించి స్వతంత్రించుకోనాలి నాయన తండ్రి. నీ గొప్ప కార్యం చేసి సంతానమైన దీవెనైతేనే తండ్రి బేరని సంతి కొట్టివేయండి అన్న జీవితంలో శ్రమ ఆశ్రదం మారింది. అదే రీతిగా నేను బిడ్డల జీవితంలో ఆ బేరని తొలగించి స్వస్థత కలిగించి అద్భుతాలు చేయండి నాయన. అసాధారణమైన అనుగ్రహించి మీరు మహిమ పొందండి ప్రభువా. కుమారుడు స్వాస్థ్యముగా అనుగ్రహించి ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో లేవనెత్త. ఆత్మీయ జీవితంలో బలపరచండి. కృంగిన స్థితిలో ఉన్నవారు లేవనెత్త. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి బిడ్డల మీదకి దిగి వచ్చి ఇప్పుడే లేవనెత్తునుగాక. బలమైన అద్భుతాలు గాయపరచబడిన నీ హస్తము తండ్రి ప్రార్థనకి ఇస్తున్న ప్రతి బిడ్డ మీదకి ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో అటు బిడ్డల మీదకి దేవుని హస్తము దిగి వచ్చిన మరి ముఖ్యంగా వారు బెడ్రూమ్లో మోకరించి ప్రార్థన చేస్తుండగా వారి జీవితాన్ని మీరు దర్శించండి నాయన. దేవుని అభిషేకం అంటే బిడ్డల మీదకి దిగి వచ్చును కాక ఇస్తున్నాం. బలమైన కార్యం అనేక దినాలుగా బాధపడుతున్న ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్, అయా ఆర్థికపరమైన అద్భుతాలు, గృహము, వెహికల్, మ్యారేజ్, లైఫ్, జాబ్స్, ఎవ్రీథింగ్. ప్రతి దీర్ఘకాలిక హాస్పిటల్లో ఉన్నవారు విడుదల పొందాలి, బంధించబడిన వారు జైలు విడిపించబడాలి ఇస్తున్నాము. మీరే చూపించి మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డ అది షేర్ చేస్తూ అయినా ఇంకొక విధంగా ఆర్థికపరమైన ప్రతి బిడ్డను ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి సహకరించిన అందరినీ దీవించి చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుని కార్యములు అద్భుతములు జరుగునుగా. ఎవరైతే కడుపు మీద చేయించుకొని ప్రార్థించి యేసు నామమున గర్భ ఫలమును దీవెన వారికి అనుగ్రహించబడును కాక. తండ్రి ఈ కార్యం జరిగించి మీరే మహిమ కూడా సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తూ నిజంగా అనేక మంది దీవెనలు పొందుతున్నారు, అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నారు ప్రేమ వలన. అందుని బట్టి యేసయ్య నామానికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇది మా శక్తిని బట్టి మా బలమును బట్టి కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి జరుగుతున్న పరిచర్య ఉంటుండగా మరి ఈ వాక్యాన్ని మరి మీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఉంటే అనేకులకు షేర్ చేద్దాం. తద్వారా దేవుని మాటలు అనేకులకు పంచిపెడదాం. అనేక మంది రక్షణ మార్గంలోకి ఆత్మీయంగా బలపరిచే దేవుని ఉన్నతమైన కృపలోకి వచ్చులాగున మరి ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా, అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు గాక. హల్లెలూయా.